భూమి మీద ఇన్ని భాషలు ఎలా వచ్చాయి? ఒకసారి కళ్ళు మూసుకో. భూమి అంతా ఒకే భాష మాట్లాడుతున్నట్టు ఊహించు. ప్రతి మనిషి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు. ఏ తేడా లేదు. ఒకే మాట, ఒకే స్వరం, ఒకే కళ. కాని ఈరోజు భూమిపై 7,000కి పైగా భాషలు ఉన్నాయి. వేలాది మాతృభాషలు, లక్షల డైలెక్ట్స్. ఇవి ఎలా పుట్టాయి? ఎవరు సృష్టించారు? మానవులా, లేక దేవుడా? మనలో గందరగోళం ఎలా మొదలైంది? ఇది ఒక గాఢమైన రహస్యం. భాషల వెనుక ఉన్న దేవుని ప్రణాళిక. బాబెల్ గోపురం, మానవ గర్వం. ఆదికాండము 11వ అధ్యాయం. అప్పుడు భూమి యందున్న ప్రజలందరికీ ఒకే మాటయుండెను. వారు తూర్పు వైపునకు ప్రయాణించి షినార్ దేశంలో స్థిరపడ్డారు. అంటే షినార్ దేశం అంటే నేటి ఇరాక్ దేశంలోని దక్షిణ మెసెపోటేమియా ప్రాంతం. అక్కడే బాబెల్ గోపురం కట్టబడింది. వారి హృదయంలో ఒక గొప్ప ఆలోచన వచ్చింది. మనము ఆకాశము వరకు ఉండే గోపురమును కట్టుదాం. మన పేరును ప్రసిద్ధిపరచుదాం. మళ్లీ ఎక్కడికి చెల్లాచెదరవద్దాం. వారు మట్టిని ఇటుకలుగా మార్చారు, రాళ్లుగా పకడ్బందీగా అమర్చారు. ఆకాశాన్ని తాకే గోపురం వారి కల, వారి గర్వం. దేవుడు చూశాడు. ఆకాశం నుండి దిగివచ్చి వారి నిర్మాణాన్ని గమనించాడు. ఆయన అన్నాడు, ఇదిగో, వీరందరూ ఒకే జాతి, ఒకే భాష కలవారు. వారు ఇది మొదలుపెట్టారు. ఇక వారికి చేయలేనిది ఏదీ ఉండదు. కాని వారి ఆలోచనలో దేవుడు లేడు. వారు సృష్టికర్తను మరచిపోయారు. తమ శక్తితో ఆకాశాన్ని చేరదామనుకున్నారు. అప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. వారి భాషను కలగలిపుదాం. ఒకరికి మరొకరి మాట అర్థం కాలేదు. అరుపులు, గందరగోళం, తలమునకలు. ఒకే గోడ కట్టేవారు ఇప్పుడు వాదిస్తున్నారు. అలా బాబెల్ అనే పేరు వచ్చింది. అర్థం గందరగోళం. దేవుడు భాషలను విభజించాడు. ప్రజలు వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలా భూమి మీద కొత్త భాషలు పుట్టాయి. అది మానవ గర్వానికి దేవుని సమాధానం. భాషల వికాసం, ప్రకృతి, సంస్కృతి, జీవనం. కాలం గడిచింది. వేర్వేరు ప్రాంతాలు, వాతావరణాలు, సంస్కృతులు పెరిగాయి. ప్రజలు పర్వతాల్లో, అడవుల్లో, నదుల తీరాల్లో స్థిరపడ్డారు. భిన్నమైన ఆహారం, భిన్నమైన ఆలోచన. వేరే ఉచ్చారణ, వేరే స్వరం, వేరే పదజాలం. అలా భాషలు వేరుపడ్డాయి. ఒకే మూలభాష నుంచి అనేక కొమ్మలు పుట్టాయి. అది భాషల వృద్ధి చెట్టు లాంటిది. ఉదాహరణకు, హెబ్రీ నుంచి అరామిక్, గ్రీకు, అరబిక్. లాటిన్ నుంచి ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్. సంస్కృతం నుంచి తెలుగు, హిందీ, కన్నడ, తమిళం. దేవుడు సృష్టించిన మాట మనలో కొత్త రూపాలలో ఎదిగింది. ప్రతి భాషలో దేవుని మహిమ, మన హృదయ స్వరం వినిపించేది. ఆధ్యాత్మిక అర్థం, గందరగోళం వెనుక కృప. దేవుడు భాషలను కలగలిపాడు. కాని ఎందుకు? శిక్షక? లేక పాఠమా? గర్వాన్ని విడిచి వినయాన్ని నేర్చుకోమని. మన భిన్నతల మధ్య కూడా ఆయనను గుర్తించమని. భాషల వైవిధ్యం దేవుని అందమైన కళాకృతిలాంటిది. ఏ భాషలోనైనా ప్రేమ అనగానే మనసు తాకుతుంది కదా? దేవుడు విభజించాడు. కాని విభజనలోనే భిన్నమైన సౌందర్యం దాగి ఉంది. ఒకే దేవుడు, కాని అనేక స్వరాలు. ఒకే సత్యం, కాని అనేక వ్యక్తీకరణలు. భాషల ఏకత్వం. కాని కథ ఇక్కడితో ఆగదు. యేసుక్రీస్తు రాకతో దేవుడు మళ్లీ భాషలను ఏకం చేశాడు. పెంటెకొస్తు రోజున శిష్యులందరూ ప్రార్థనలో ఉన్నారు. ఆకాశం నుండి శబ్దం వచ్చింది. పవిత్రాత్మ వారి మీద దిగింది. వారు వేరువేరు భాషల్లో మాట్లాడటం మొదలుపెట్టారు. కాని ఆశ్చర్యం ఏంటంటే, ప్రతి జాతి ప్రజలు తమ భాషలోనే దేవుని మహిమ విన్నారు. దేవుడు విభజించిన భాషలను ఇప్పుడు తన ఆత్మ ద్వారా కలిపాడు. భాషలు వేరు, కాని స్తోత్రం ఒకటే. స్వరాలు వేరు, కాని దేవుడు ఒకడే. అది గందరగోళం నుండి ఏకత్వానికి మారిన క్షణం. సందేశం, ప్రతి భాషలో దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఏ భాషలో మాట్లాడినా దేవుడు వింటాడు. అతని కోసం భాషలు అడ్డుకాదు. ఎందుకంటే భాషలను సృష్టించినవాడు ఆయనే. దేవుడు మొదట వాక్యముతోనే ప్రపంచాన్ని సృష్టించాడు.
ఆ వాక్యమే మన భాషలకు మూలం. ఆదిలో వాక్యము నుండెను. ఆ వాక్యము దేవుడే. అందుకే భాషలు వేరు అయినా ప్రేమ ఒకటే, స్వరాలు వేరు అయినా స్తోత్రం ఒకటే, ప్రజలు వేరు అయినా రక్షకుడు ఒకడే. భాషల కథ దేవుని రహస్యం. గర్వం నుండి గందరగోళం, గందరగోళం నుండి కృప, కృప నుండి స్తోత్రం వరకు ప్రయాణం. ప్రతి భాషలో ఆయన మహిమ వినబడుగాక.